గౌరవనీయులైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు రాగానే ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసులకి సంబంధించిన ఒక పిటిషన్ విషయంలో కీలకమైనటువంటి మార్పు చోటు చేసుకుంది. కొత్త చీఫ్ జస్టిస్ గారు ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇంతకుముందు ఎంపీగా ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలి అని, హైదరాబాద్ సిబిఐ కోర్టులో జరుగుతున్న విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి అని చెప్పి ఒక పిటిషన్ వేసి ఉన్నారు. ఆ పిటిషన్ ఇప్పటి వరకు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించుకుంటూ వచ్చింది. అయితే తాజాగా చీఫ్ జస్టిస్ గారు మారగానే కొత్త చీఫ్ జస్టిస్గా సంజీవ్ ఖన్నా గారు రాగానే ఈ పిటిషన్ని వేరే ధర్మాసనానికి బదిలీ చేశారు. సో ఇప్పుడు చీఫ్ జస్టిస్ ధర్మాసనం చేస్తూ వచ్చిన విచారణను ఇప్పుడు కొత్తగా జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం విచారణ చేస్తుంది అని చెప్పి కొత్త సిజేఐ ప్రకటించారు. సో ఇది డిసెంబర్లో విచారణకు వచ్చే విధంగా చర్యలు తీసుకోండి అని రిజిస్ట్రీకి ఆదేశిస్తే రిజిస్ట్రీ తదుపరి విచారణ డిసెంబర్ 2వ తేదీ జరుగుతుంది అని చెప్పి షెడ్యూల్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలి అని తెలంగాణ హైదరాబాద్లో జరుగుతున్న సిబిఐ కోర్టులో జరుగుతున్న విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి అన్నది ఈ పిటిషన్. కొత్త సిజేఐ రాగానే అభయ్ ఓకా ధర్మాసనానికి బదిలీ చేశారు. మరి డిసెంబర్ 2వ తేదీ విచారణలో సుప్రీంకోర్టులో ఎలాంటి విచారణ జరుగుతుందో, ఎవరు ఎలాంటి వాదనలు వినిపిస్తారు, అండ్ సిబిఐ తరపు నుంచి వాళ్ళ వర్షన్ ఏంది, కేంద్ర హోంశాఖ నుండి వాళ్ళ వర్షన్ ఏంది అన్న విషయం అయితే చూద్దాం. ఇటు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి తన వర్షన్ ఏంటి అని. అండ్ రఘురామకృష్ణంరాజు గారి తరపున ఆయన పిటిషన్ వేసిండేది దానికోసం కాబట్టి వాళ్ళ వర్షన్ ఏంటో క్లియర్ కదా.